హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెద్ది నుంచి మరొక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ రై రై రారా రై రై రారా అనే సాంగ్ అది. సో నాకు ఫస్ట్ నేను తమ్నైల్ చూసిన తర్వాత ఏం బాగుంటుంది, ఏంటి ఇలా ఉంది, తమ్నైల్ ఇంత దారుణంగా ఉంది ఏంటి అని చెప్పేసి నేను స్కిప్ చేసేసాను. ఫస్ట్ చూడలేదు. తర్వాత మళ్ళీ ఇంకా యూట్యూబ్లో ఒక ట్రెండింగ్ సాంగ్ ఏదైనా రిలీజ్ అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కదా, సరే చూద్దాం రామ్ చరణ్ గారిది కదా అనేసి మళ్ళీ చూశాను. ఫస్ట్ టైం చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్, అండ్ మళ్ళీ సెకండ్ టైం చూశాను, పర్లేదు. థర్డ్ టైం చూశాను, బాగుంది. ఫోర్త్ టైం చూశాను, అబ్బా భలే వేరే లెవెల్ అనిపించింది. ఇక ఫిఫ్త్ టైం చూసిన తర్వాత తమ్నైల్ చూసి ఏది డిసైడ్ అవ్వద్దు అని ఫస్ట్ ఫిక్స్ అయ్యా. సూపర్ అంటే సూపర్ అనిపించింది ఫిఫ్త్ టైం చూసిన తర్వాత. సో అసలు యాక్చువల్లీ నిన్న నైటే సాంగ్ రిలీజ్ అయింది. నేను రేర్గా అంటే లేట్గా మీకు వీడియో అయితే అందిస్తున్నాను. సో ఇన్ డెప్త్ సాంగ్ డీటెయిలింగ్లోకి వెళ్తే మీకు ఫస్ట్ సాంగ్ మ్యూజిక్ అంటే ఒక 5-6 సెకండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒక వోకల్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ వోకల్ అయితే మరి అది పిల్లల శబ్దం చేశారా లేకపోతే మన కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడారో తెలియదు, కానీ వేరే లెవెల్ ఉంది అసలు. ఆ వోకల్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు పర్టికులర్గా, కానీ నాకు ఆ వోకల్ అనేది పర్టికులర్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఏఆర్ రెహమాన్ గారి గురించి ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్తో ఆడుకుంటారు ఆయన, ఫుల్ ఎఫర్ట్ పెట్టేశారు అబ్బా ఈ పెద్ద మూవీకి. క్లియర్గా అర్థమవుతుంది. చిక్రీ చిక్రీ సాంగ్కి ఎంత బాగా చేశారు, అదే ఎఫర్ట్ ఈ సాంగ్లో కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ, అసలు ఎస్టాబ్లిష్ షార్ట్స్ అయితే మాత్రం టాప్ నాచ్. అసలు వేరే లెవెల్ ఉన్నాయి ఎస్టాబ్లిష్ షార్ట్స్. ప్రతి ఒక్క డాన్సర్ కనిపిస్తున్నారు ఫ్రేమ్లో, అయినా కూడా బోర్ అనిపించట్లేదు. ఫ్రేమ్ ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. మూమెంట్ షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ డిఓపి కూడా చాలా అద్భుతమైన వర్క్ చేశారు. ఇంకోటి ఫైనల్గా ఇందులో నాకు మంచి ఫీల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ కలర్ గ్రేడ్, ఆ టింట్ ఉంది. ఓల్డ్ టింట్ అంటే ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా ఉండేది ఆ టింట్ అనేసి అసలు బుచ్చిబాబు గారు అయితే వేరే లెవెల్ తీసుకున్నారు. అట్మాస్ఫియర్ కూడా అలాగే క్రియేట్ చేశారు. లైక్ ఆర్ట్ డిజైనర్ అంటారు కదా, ఆయన కూడా చాలా బాగా వర్క్ చేశారు. అక్కడ ఉన్న గేదెలు కానీ, ఆ లొకేషన్స్ కానీ, అంటే గడ్డి మూపుల పైన స్టెప్పులు వేయడం కానీ ప్రతి ఒక్కటి సూపర్ అబ్బా. నాకైతే అసలు పెద్ద ఈ సాంగ్ అయితే రైరా రారా సాంగ్ ఇది కూడా చాలా బాగా అనిపించింది. చిక్రీ సాంగ్ అంటే కూడా నాకు ఈ సాంగ్లో ఆ షార్ట్స్ కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, అండ్ రామ్ చరణ్ గారు వేసిన స్టెప్స్ కానీ చాలా బాగా అనిపించాయి. దానికంటే కూడా ఇది బాగా అనిపించింది నాకు. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డ్యాన్స్ మాస్టర్ కూడా చాలా అద్భుతమైన కొరియోగ్రాఫ్ అందించారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నాకు ఇందులో ఇంకా బాగా నచ్చిన షాట్ ఏంటంటే సాంగ్ అయిపోయే టైంలో ఒక కెమెరా షాట్ రామ్ చరణ్ గారు స్టెప్ వేస్తూ ఉంటే అలా దగ్గరికి వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక లైటింగ్ వస్తుంది, చెట్టు నీడ నుంచి ఒక లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ కెమెరా మూమెంట్ని బట్టి ఆ లైటింగ్ కూడా అక్కడ పర్ఫార్మెన్స్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది అసలు ఆ షాట్. ఫైనల్గా రామ్ చరణ్ గారు బ్యాట్ని ఇలా గాల్లో తిప్పి కింద మట్టి ఇలా చేతులతో కొట్టి ఇలా లేపి షాట్ కొడతాడు. కొట్టిన తర్వాత ఆ బాల్ గాల్లో ఎగిరిన తర్వాత అక్కడ ఈ ఫిలిం బై బుచ్చిబాబు అన్నట్టు సంథింగ్ అక్కడ పడుతుందంటే ఇది బుచ్చిబాబు గారి ఫిలిం అనేసి. సో నాకు ఆ షాట్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ఈ సాంగ్స్ రిలీజ్ అయ్యే కొద్దీ ప్యారడైజ్ కానీ అండ్ పెద్ది కానీ ఈ రెండు మూవీస్ పైన ఎక్స్పెక్టేషన్స్ హెవీగా అయిపోతున్నాయి బా. ఇక మూవీ వచ్చినాక చూడాలి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని అక్కడ రీచ్ అయితే మాత్రం ఖచ్చితంగా మామూలు హిట్ కొట్టవు. వరల్డ్ వైడ్గా ఆడతాయి మూవీస్. పాన్ ఇండియా కాదు, ఇంకా నెక్స్ట్ ఇంకేం పేర్లు పెడతారో. ఈ రెండు మూవీస్ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే హై లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఫైనల్గా మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ సాంగ్ మీరు ముందు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.